అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఖచ్చితంగా నిజం. ఇది దేవుని వాగ్దానం. మన ప్రభు వారు గతంలో ఎలా ఉండేవాడో, ఈ భూమి మీద కొందరితో కలిసి జీవించినప్పుడు వారితో ఎలా ఉన్నాడో, రాబోయే కాలములో కూడా తన పిల్లలందరితో అలానే ఉంటాడు. ఈ సృష్టి ఉన్నంత కాలం ఆయన తన వారితో కలిసే ఉంటాడు. ఆయన తన వారిని ప్రేమించి, ఈ మాట చాలా అద్భుతమైనది. మనుషులను ఆయన ప్రేమించటం ఒక అద్భుతం. అందున అతి సామాన్యమైన మనుషులను ఏముందని ప్రేమించాలి? ఆయన శిష్యులలో ఏముందని ప్రేమించాలి? అలాగే మనలో కూడా ఏముందని ఆయన మనల్ని ప్రేమించాలి? ఆయన ఒకసారి ప్రేమించాడు అంటే ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. ఆ ప్రేమతో శిష్యులు ఆయన వారిగా పిలువబడ్డారు. ఇది ఎంత గొప్ప అద్భుతం! ఆయన తన రక్తంతో వారిని కొన్నాడు కాబట్టి వారు ఆయన సంపద. శిష్యులు ప్రభువుకు చెందినవారు అయ్యారు కాబట్టి వారిని పోగొట్టుకునే సమస్య లేదు. వారు ఆయన ప్రియులు అయ్యారు కాబట్టి వారిని ఆయన ప్రేమించడం ఆయన మానుకోడు. నా ప్రాణమా, ఆయన నిన్ను ప్రేమించటం మానుకోడు. అంతవరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన మరణించేంత వరకు తన వారి మీద ఉన్న దివ్య ప్రేమ ఆయన హృదయములో రాజ్యం చేస్తుంది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా ఇది కొనసాగించాడు కదా. ఆయన తన వారి కోసం తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఎవరు ఇంతగా ప్రేమించగలరు? లేదు కదా. నిజంగా ఆయన ప్రేమ మన కోసం తన ప్రేమను పరిపూర్ణంగా నీళ్లులాగా ఖర్చు చేశాడు. అలా ఖర్చు చేయటంలో పొరపాటు కానీ, అపనమ్మకం కానీ, ఒక పరిమితి కానీ లేదు. తన ప్రజల కొరకు ప్రతి ఒక్కరి ఎడల ప్రభువారు అలాంటి ప్రేమను చూపించారు. అదేనండి అంతవరకు ప్రేమించిన ప్రేమ ఆయనది. అందులకు ఎంతగానో నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం, ఏకీభవించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు మమ్ములను ప్రేమించడం, ఎలా మీరు మమ్మల్ని ఉచితంగా మీరు మమ్మల్ని ప్రేమించారో, ప్రేమిస్తూనే ఉన్నారో, ప్రేమించి మా కొరకు ఏ విధంగా మీరు మా కొరకు ప్రాణం పెట్టారో, అంతవరకు మీరు మమ్మల్ని ఎలా ప్రేమిస్తూనే ఉంటారో, మీ ప్రేమను గురించి, మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి మాకిచ్చిన ఈ బాధ్యతను బట్టి వందనాలు. మేము నేర్చుకున్నది, తెలుసుకున్నది, విన్నదాని ప్రకారం
మీ ప్రేమకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం ఇచ్చిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.